హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈశ్వరుడి యొక్క ఉగ్రస్వరూపమే కాలభైరవుడు. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ అష్టమి నాడు కాలభైరవుడు ఆవిర్భవించారు. ప్రతి నెలలో వచ్చే శుద్ధ అష్టమి నాడు కాలభైరవుడిని పూజించి కుష్మాండ దీపం వెలిగిస్తారు. గుమ్మడికాయలో వెలిగించే దీపాన్నే కుష్మాండ దీపం అంటారు. కాలభైరవ అష్టమి నాడు ముఖ్యంగా వెలిగించే కుష్మాండ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, మరి ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి, అసలు ఈ దీపం ఎందుకు వెలిగించాలి, మరైతే ఈ దీపాన్ని ఇంటి లోపల వెలిగించాలా లేదంటే ఇంటి బయట వెలిగించాలా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. డిసెంబర్ 8 ఆదివారం నాడు కాలభైరవాష్టమి వచ్చింది. మంగళవారము లేదా ఆదివారంతో కలిసి వచ్చే కాలభైరవాష్టమి మహాశక్తివంతమైనదిగా పండితులు తెలియజేస్తున్నారు. అష్టమి రోజున వెలిగించే ఈ దీపం అష్టకష్టాల నుండి మనల్ని బయటపడేస్తుందని అంటారు. అంతటి శక్తి ఈ కుష్మాండ దీపానికి ఉంది. మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, శత్రు సమస్యలు, గ్రహ బాధలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, శనిదోషాలు, డబ్బులు వెనక్కి రాకపోవడం, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం, ఇలా మీ సమస్యలన్నిటినీ కూడా తీర్చుతుంది ఈ కుష్మాండ దీపం. ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మీకున్న సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. అయితే ఇప్పుడు ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజే కాలభైరవుడు ఆవిర్భవించారని అంటారు. ఈ కాలభైరవ స్వామిని పూజించినా లేదంటే కుష్మాండ దీపాన్ని వెలిగించినా సరే ఎన్నో మంచి ఫలితాలైతే కలుగుతాయి. ఒక్కసారి ఈ పూజ చేసి చూడండి. ఎందుకంటే ఈ భూలోకంలో సమస్య లేని వ్యక్తి అంటూ ఉండడు. ఏదో ఒక సమస్యతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధపడుతూనే ఉంటారు. అందుకనే సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి, మనం కూడా జీవితంలో ఎంతో కొంత సంతోషంగా ఉండాలనుకునేవారు తప్పకుండా ఈ దీపం వెలిగించుకోండి. కాలం ఎలా అయితే పరిగెడుతుందో మనం కూడా పరుగులు తీయాలంటే ఈ కాలభైరవ స్వామిని పూజించాల్సిందే. అయితే ఈ పూజ ఇంటి లోపల చేసుకోవాలా, ఇంటి బయట చేసుకోవాలా అంటే ఇంటి లోపల అయినా సరే లేదంటే ఇంటి బయట సింహద్వారం వద్దనైనా సరే చేసుకోవచ్చు. ఇంటి లోపల అయితే మీరు పూజా మందిరంలో మీరు ప్లేస్ ఉంటే చేసుకోండి, లేదంటే పూజా మందిరం పక్కన ప్లేస్ ఉంటే అక్కడైనా సరే చేసుకోవచ్చు. లేదంటే ఇంటిలో ఏ దిక్కు వైపైనా సరే మీరు ఇలా పసుపు రాసి ముగ్గు వేసుకొని ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది ఇంటి బయట సింహద్వారం దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగిస్తారు. అది మీ ఇష్టమండి. మీరు ఎక్కడైనా సరే ఈ కుష్మాండ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఆ కాలభైరవ స్వామి గురించి చెప్పాలంటే పరమేశ్వరుని యొక్క ఉగ్రరూపమే కాలభైరవుడు. శత్రు వినాశనం, సమస్యలను నిర్వీర్యం చేయడం కోసమే ఆయన ఉగ్రరూపం ధరించారని చెబుతారు. ఒక సమయంలో ఆ బ్రహ్మదేవుడు త్రిమూర్తులు అందరిలోకి తానే గొప్ప అని భావించాడట. తనకి బ్రహ్మ విద్య తెలుసు కాబట్టి, జీవులను సృష్టిస్తాడు కాబట్టి తానే అధినాయకుడని గర్వించాడట. ఆ గర్వంలోనే మహాశివుడిని చులకనగా చూశాడు. దాంతో శివుడు కోపించి కాలభైరవుని సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. దాంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనతో మనలోని గర్వం కూడా అణిగిపోతుందని ఈ ఉదాంతంలోని అంతర్గత బోధ. దీపం ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. పూజని చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో ఈ పూజ చేసుకోవాలి అనుకున్నవారు పూజ ఎక్కడైతే చేసుకోవాలని అనుకుంటున్నారో అక్కడ పసుపు రాసి ముగ్గు వేసి మీ దగ్గర కాలభైరవుని విగ్రహం కానీ లేదంటే కాలభైరవుని చిత్రపటం కానీ ఉంటే ఆశయం వేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఈశ్వరుని యొక్క విగ్రహం కానీ చిత్రపటం కానీ పూజలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు విస్తరాకులు 2 తీసుకొని విస్తరాకు పైన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు పైన కూడా పసుపు కుంకుమలు ఉంచి 3 దోసెల్ల కల్లుప్పును ఆ విస్తరాకు పైన వేయాలి. ఇలా కల్లుప్పుని వేసి కుష్మాండ దీపాన్ని వెలిగించడం వలన మీ ఇంటికున్న నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బూడిద గుమ్మడికాయను తీసుకొని
దాన్ని సగానికి కట్ చేసి లోపల ఉండే గుజ్జును గింజలను తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఒకసారి పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత ఆ గుమ్మడికాయ చిక్కలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు పైన పసుపు కుంకుమ వేసి ఈ గుమ్మడికాయలను 2 విస్తరాకుల్లో 2 గుమ్మడికాయ సగాలను ఉంచాలి. ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె పోసి 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకుని ఆ గుమ్మడికాయలు వేయాలి. కల్లుప్పు పైన దీపం చుట్టూ కూడా నరదిష్టి, శనిబాధలు ఇవన్నీ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలను దీపం చుట్టూరుగా కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ గుమ్మడికాయ దీపంలో దీపం వెలిగించడానికి ముందే నల్ల నువ్వులను దీపంలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మీ ఇంటికి మరియు మీకు ఉన్నటువంటి శనిబాధలు, నరఘోష, నరపీడ వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాలను వెలిగించుకోవాలి. దీపం వద్ద అక్షింతలను, పూలను సమర్పించి దీపాన్ని అందంగా అలంకరించుకోవాలి. తర్వాత దీపానికి నమస్కారం చేసుకుని కాలభైరవుని పూజించుకోవాలి. ఈ పూజను మీరు ద్వారబంధం వద్ద కూడా చేసుకోవచ్చు. ద్వారబంధం వద్ద చేసుకున్నట్లయితే గుమ్మానికి మధ్యలో ఈ పూజను చేసుకోవాలి. పైన చెప్పుకున్న విధంగానే గుమ్మడికాయను 2 చెక్కలుగా కట్ చేసి విస్తరాకుల్లో పెట్టి ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ గుమ్మడికాయ దీపాన్ని కాలభైరవుని స్వరూపంగా పూజించుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా కాలభైరవాష్టకం, కాలభైరవ అష్టోత్తరం చదువుకోవాలి. లేదంటే ఓం కాలభైరవాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. నైవేద్యంగా 11 మినపగారెలను కానీ లేదంటే ఎండు ఖర్జూరాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఈ కుష్మాండ దీపానికి నమస్కారం చేసుకుంటూ మీకున్న సమస్యలను ఆ కాలభైరవ స్వామికి చెప్పుకోండి. సింహద్వారం మధ్యలో ఉంచి ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గుమ్మానికి అటువైపున ఇటువైపున 2 విస్తరాకులను కూడా జరిపి వేయవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత ఈ గుమ్మడికాయను, కల్లుప్పును, ఆ విస్తరాకులను మొత్తాన్ని కూడా ఒక సంచిలో పెట్టేసుకుని పారే నీటిలో పడవేస్తే చాలా మంచిది. లేదంటే ఎవరూ తిరగని ప్రదేశంలో, ఎవరికీ కనిపించని ప్రదేశంలో పడేయండి. ఇక నైవేద్యంగా సమర్పించిన గారెలను నల్ల కుక్కకి తినిపిస్తే చాలా మంచిది. ఎందుకంటే కాలభైరవుని వాహనం శునకం. కాబట్టి ఈరోజు నల్ల శునకానికి ఓం కాలభైరవాయ నమః అని అనుకుంటూ మీరు ఈ గారెలను లేదంటే మరే ఇతర ఆహార పదార్థాలనైనా తినిపించినట్లయితే సాక్షాత్తు కాలభైరవ స్వామికి మీరు నైవేద్యం తినిపించినంత ఫలితం కలుగుతుంది. నల్ల శునకాలు లేని పక్షంలో మీరు ఏ శునకానికైనా సరే ఈ నైవేద్యాన్ని తినిపించవచ్చు. ఈ పూజను ఈ ఆదివారం నాడు ఉదయం 4:30 నుండి 6 గంటల లోపు చేసుకోవాలి. ఉదయం కుదరని వారు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో చేసేసుకోవచ్చు. ఈ కాలభైరవాష్టమి రోజు వెలిగించే కుష్మాండ దీపాన్ని ఈ రోజు మొదలుకొని వరుసగా ప్రతి నెలలో వచ్చే బహుళాష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 8వ రోజున చేస్తూ ఇలా 16 అష్టములు కానీ లేదంటే కనీసం 8 అష్టములు కానీ ఈ కుష్మాండ దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితాలనేవి కలుగుతాయి. లేదంటే కనీసం ఈ ఒక్క కాలభైరవాష్టమి రోజైనా సరే ఈ కుష్మాండ దీపాన్ని అంటే గుమ్మడికాయని కాలభైరవునిగా భావించి కుష్మాండ దీపాన్ని వెలిగిస్తే విశేషమైన ఫలితాలనేవి కలుగుతాయి. ఒక్కసారి ఈ కుష్మాండ దీపాన్ని వెలిగించండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, శత్రుబాధలు, గ్రహబాధలు, నరదృష్టి, రుణబాధలు, శనిదోషాలు ఇలా మీకున్న సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.